అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన దేవుని యొక్క వాక్యం, క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసిన 7 లక్ష్యాలు. మొదటిగా, ప్రార్థన చేసే విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారిగా ఉండాలని మొదటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఎదుగుదల ఎలా ఉండాలి? వాక్యంలో ఎదుగుదల 1 తిమోతి 3:16లో దైవభక్తిని గూర్చిన మర్మము మన విషయంలో గొప్పదై ఉన్నది, ఆ విధంగా దేవుడు వాక్యంలో మనం ఎదగాలనేసి 2వ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. 3వ మాటగా, అనుదినము పవిత్రమైన వాటిని వెదకాలి. 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనంలో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఆయన వల్ల మనం కూడా ఈ లోకంలో ఉండాలని, పవిత్రమైన వాటిని వెతకాలని ఈ వాక్యం ద్వారా దేవుడు 3వ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 4వదిగా, అన్ని వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మన జీవితంలో ఏమి జరిగినప్పటికీ దేవుడు మనకు ఏం చేశాడన్నది కూడా ఏ ఒక్క మాట కూడా మర్చిపోకుండా, దేవుడు మనం ఈ దినం సజీవ లెక్కలలో ఉన్నామంటే దాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు ఆ విషయంలో దేవుడు మరి ఎంతో ఇష్టపడతాడనమాట, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. అది 4వ వాక్యంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 5వదిగా, ఆత్మఫలాలలో ఎదుగుతూ ఉండాలి. ఆత్మఫలాలలో ఎదుగుతూ ఉండాలి అని అంటే గలతీయులు 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ విషయాలలో మనము ఎలా ఉండాలి? ఒక ప్రేమ కలిగి, దీర్ఘశాంతం కలిగి, దేవునిలో మనం ఎల్లప్పుడూ ఆనందించేవారిగా, ఈ ఆత్మఫలాలు కలిగినప్పుడు ఆయనలో మనం ఉంటామని, మనం కూడా నేర్చుకునేవారిగా, ఇతరులకు చెప్పేవారిగా, మన కుటుంబంలో కూడా ఉండేటట్లుగా ఆత్మఫలాల ద్వారా మనము ఎదుగుతూ అనుదినము ఉండాలని 5వదిగా దేవుడు మాట్లాడుచున్నాడు. పరిచర్య కార్యక్రమములలో సంఘం ఎప్పుడు చురుకుగా ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురికొల్పవలనని ఆలోచింతము. అంటే ఎల్లప్పుడూ మనము పరిచర్య కార్యక్రమాలంటే సంఘంగా కూడుట ఎప్పుడు మానొద్దు. సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉంటే మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు త్వరగా ముగించుకొని సంఘంలో కూడుకుంటే అది గొప్ప ఆశీర్వాదం. ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరిని హెచ్చరిస్తూ ఉండాలి. రాని వారు ఉంటే వారికి కూడా మనం చెప్పేవారిగా ఉండాలి, మందిరానికి ఆహ్వానించేవారిగా ఉండాలి. అలాగూ చేస్తే దేవుని ప్రేమను మనం కనపరిచిన వారిగా ఉంటామని 6వదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7వ వాక్యంగా, దయాకనికరముతో కూడిన సేవలు చేయాలి. దయాకనికరముతో కూడిన సేవలు. ఈ లోకంలో దయాకనికరం అని అంటే ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం, మనం పాపలమై ఉన్నప్పటికీ ఆయన మన కోసం చెందించిన రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా, మనము ఆయనలో ముద్రింపబడిన వారం కనుక ఆయన దయ, ఆయన కనికరము మనము కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. అదేవిధంగా ఒకరినొకరిని క్షమించుకునే ప్రకారంగా, ఇంట్లో విషయం అయితే ఏముంది, బయట విషయం అయితే ఏముంది, యేసుక్రీస్తు ఏ విధంగా క్షమించి ఉన్నాడో మనం కూడా క్షమించుకునే వారిగా ఉండాలని 7వ వాక్యాలుగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ విధంగా క్రైస్తవులు కలిగి ఉండవలసిన 7 లక్ష్యాలు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలలో నెరవేర్చాలని, మనల్ని అందరినీ ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించాలని, యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, ప్రేమపూర్వకంగా ఈ మాటలు మన కుటుంబాలను, మనల్ని అందరినీ ఆదరించాలని వేడుకుంటూ యేసు నామం